వెల్కమ్ టు ఫుడ్ బైట్స్. ఇప్పుడు మేము వచ్చేసి ఎస్ఆర్ నగర్లో ఉన్నాము. జనరల్గా ఈ మధ్య కాలంలో చాలామంది పబ్లిక్ కూడా వాళ్ళ ఫుడ్ టేస్ట్ అనేది కూడా చాలా చేంజ్ అవుతూ వస్తుంది. అది హెల్త్ పరంగా కావచ్చు. ముఖ్యంగా కరోనా తర్వాత ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. నైట్ టైంలో జనరల్గా చాలామంది అన్నం తినడం మానేశారు, చపాతీలు తింటారు, ఇంకా రకరకాల అంటే లైట్ ఫుడ్ టిఫిన్స్ లాంటివి ఇలా తీసుకుంటూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో జొన్న రొట్టెలు చాలామందికి ఈ మధ్య కాలంలో ఇది బాగా పాపులర్ అయిన పేరు. ఇది చాలామందికి ఇప్పుడిప్పుడే జొన్న రొట్టెలు అంటే తెలుస్తూ ఉంది, ఇష్టం కూడా పెరుగుతూ ఉంది. జొన్న రొట్టెలు ఈ మధ్య కాలంలో చపాతీల్ని డామినేట్ చేస్తూ ఉంది. నైట్ టైంలో చాలామంది జొన్న రొట్టెలు తినడానికి ప్రిఫర్ చేస్తూ ఉన్నారు, ఎందుకంటే జొన్న రొట్టెల వల్ల కలిగే లాభాలు కూడా చాలా ఉన్నాయి. సో ప్రస్తుతం ఇప్పుడు మనం జొన్న రొట్టెలు అసలు ఎలా చేస్తారు, అసలు ఆ మేకింగ్ ఎలా ఉంటుంది, జొన్న రొట్టెలు వితౌట్ ఆయిల్ ఉంటుంది. బేసిక్గా పుల్కా ఒక టైప్ ఉంటుంది, చపాతీ ఒక టైప్ ఉంటుంది, అండ్ జొన్న రొట్టెలు ఒక టైప్ ఉంటుంది. జొన్న రొట్టెలు అనేది దాని మేకింగ్ అనేది వితౌట్ ఆయిల్ ఓన్లీ వాటర్తో చేస్తారు ఈ జొన్న రొట్టెలు. అసలు కంప్లీట్ జొన్న రొట్టెలు మేకింగ్ ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ప్రస్తుతం వచ్చేసి మేమున్న ఈ ప్లేస్ లొకేషన్ వచ్చేసి టువర్డ్స్ అంటే ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ వెళ్తూ ఉన్నప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ ఒక సిగ్నల్ దగ్గర లెఫ్ట్ సైడ్కి వస్తే ఇక్కడ ఒక జొన్న రొట్టెల బండి కనిపిస్తూ ఉంది. ఇక్కడ చాలా ఫేమస్ ఇది జొన్న రొట్టెలకి. చాలామంది ఇక్కడ జొన్న రొట్టెలు తీసుకొని వెళ్తూ ఉంటారు. ఒకసారి ఈ జొన్న రొట్టెల మేకింగ్ గురించి మనం తెలుసుకుందాం. అంటే ఇది ఏ పిండి అక్క, ఏ పిండి వాడతారు? జొన్న పిండి కంప్లీట్ జొన్న పిండియా, లేకపోతే దీంట్లో ఇంకేదైనా? ఇంకేం లేదు జొన్న పిండి. ఓకే. వేడి నీళ్ళు కాగబెట్టి పోయాలి. ఎట్లా చేస్తారు స్టార్టింగ్ ఇలా రావాలంటే ఎలా చేయాలి? వేడి నీళ్ళు పెట్టాలి ఫస్ట్. నీళ్ళు మరలించుకొని మనం ఈ పిండి దీంట్లో తీసుకొని పోసుకోవాలి. నీళ్ళు పోసుకొని తర్వాతకు మనకు సరిపడా కలుపుకునేటట్టు చల్ల నీళ్ళతో కలుపుకోవాలి. ఓకే. మామూలుగా ఈ రొట్టెలు తినడం వల్ల అంటే లాభాలు ఏముంటాయక్క జనరల్గా? అంటే ఇది ఆయిల్ ఫుడ్ కాదు కదా, మన ఆరోగ్యానికి చాలా మంచిదని అంటారు. ఓకే. మీకు డైలీ బాగా సేల్ అవుతూ ఉంటాయి? చాలా అవుతూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు కానంటే ఇక అందరూ జొన్న రొట్టెలకే ఇష్టపడుతున్నారు చాలా మంది. ఓకే. నీ పేరు? చంద్రశేఖర్. మీదే ఊరు? మాది వనపర్తి. వనపర్తియా? మరి డైలీ ఎన్ని సేల్ చేస్తారు, ఎన్ని రొట్టెలు సేల్ చేస్తారు? పోయిన రోజు 100 దాకా వెళ్తాయి. ఓకే. ఇంకో 70 అయితే పక్కా వెళ్తాయి. 70 మినిమం 70 అయితే వెళ్తుంది. ఎంత ఉంటుంది ప్రైస్? ఎంత జొన్న రొట్టె ఒకటి? ఈచ్ 10 అన్న. ఈచ్ ఓన్లీ 10 రూపీస్? ఓన్లీ 10 రూపీస్. ఓకే. అంటే మామూలుగా 10 రూపీస్ ఓన్లీ. ఇక్కడ పార్సల్ మాత్రమేనా ఇక్కడ, అంటే తినడానికంటే ఇక్కడ మెయిన్ రోడ్ కదన్న, కొంచెం కష్టమవుతుందని మేము ఓన్లీ పార్సల్ వరకే పెట్టినాం. ఫర్దర్గా ఎక్స్టెండ్ చేసి పెట్టాలని చూస్తున్నాం. చాలా మంది అడుగుతూ ఉంటారు కదా తినడానికి ఇక్కడే ఇక్కడ ఎక్కువ హాస్టల్స్ ఉన్నాయి కాబట్టి అందరు చాలామంది అడుగుతున్నారు. అంటే కరోనా తర్వాత ఎక్కువ ఏమంటారు హెల్త్ మీద కాన్షియస్ అయ్యారు, మంచి ఫుడ్ తినాలని డిసైడ్ అయినట్లున్నారు. కాబట్టి వాళ్ళు ఎవరెవరు తీసుకెళ్తారు అంటే అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు వస్తారా, కేవలం పెద్దవాళ్ళ? లేదు, అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు వస్తారు. ఇక్కడ హాస్టల్స్ వాళ్ళు కూడా వస్తారు. ఒక టర్మ్ ఎన్ని ఆర్డర్స్ వెళ్తాయంటే హైయెస్ట్ ఎన్ని వెళ్తాయి ఒక ఆర్డర్కి? 15 దాకా వెళ్తాయా? ఒక పర్సన్ 15 తీసుకెళ్తారా? ఓకే. హైయెస్ట్ 15 to 10 ఒక పర్సన్. అంటే జొన్న రొట్టి కాంబినేషన్లో ఏది బాగుంటుందమ్మా? కర్రీ ఏది బాగుంటుంది? చికెన్ అయినా మటన్ అయినా ఫిష్ అలాంటివి బాగుంటాయి. ఇంకా జొన్న రొట్టెలు అంటే నాన్ వెజ్కి ఎక్కువ బాగుంటుంది. మామూలుగా ఇంకా మనం ఏదైనా తినొచ్చు అనుకునే వాళ్ళకు ఏదైనా తినొచ్చు. ఓకే. ఎక్కువ ఇష్టపడేదైతే నాన్ వెజ్ తోటి ఇష్టపడతాం. ఓకే. జనరల్గా బేసిక్గా నేను టేస్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ ఇక్కడ ఓన్లీ పార్సల్ మాత్రమే అంట. నవీన్ నా పేరు.
వాళ్ళు రెగ్యులర్గా ఈ జొన్న రొట్టెలు తింటూ ఉంటారా, తీసుకెళ్తూ ఉంటారా? అవునండి, రెగ్యులర్గా తింటాము. జొన్న రొట్టెలు హెల్త్ కూడా బాగుంటుంది, ప్లస్ మనకు కాల్షియం కావాల్సిన పోషకాలు కూడా అందుతాయి కదా. నైట్ టైంలో కూడా ఇది మనకు డైట్ రూపంలో కూడా చాలా బాగుంటుందని ఇది హెల్త్కు ప్రిపేర్ చేస్తాం రోజు. మేము కూడా ఈ కరోనా నుంచి మనం హెల్త్కు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి కాబట్టి ఈ జొన్న రొట్టెలను కూడా తినడం జరుగుతుంది. రైస్తో పోలిస్తే ఇది చాలా బాగుంటుంది కాబట్టి ఈ జొన్న రొట్టెలను ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఎందుకు ఓన్లీ ప్రీవియస్గా చపాతీలు ఇవన్నీ కూడా ఉండే, అవి కాకుండా జొన్న రొట్టెలకి ఎందుకు ప్రిపేర్? అంటే లైక్ హెల్తీ అనేసి ఫస్ట్ రీజన్ అయితే హెల్తీ, అండ్ దట్ నైట్ టైం చపాతీ రొటీన్ అయిపోయింది, సో డిఫరెంట్గా ట్రై చేద్దామని ట్రై చేస్తాను. యా. మీరు ఎప్పటి నుండి తినడం స్టార్ట్ చేశారు? నేను ఇదివరకు ఒకసారి తిన్నాను, ఒక 2 times తిన్నాను, తర్వాత మళ్ళీ ఇదే just. ఇప్పుడు కంటిన్యూ తింటున్నారా? అంటే వీక్లీ 1 or 2. ఇదైతే జస్ట్ ట్వైస్ ఫ్రాంక్గా చెప్పాలి కాబట్టి ఇది సెకండ్ టైం అంతే. సెకండ్ టైం Yeah. తింటున్నారు. నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తారా, వెజ్ అయినా దీని కాంబినేషన్లో? నాన్ వెజ్, ఈవెన్ ఎగ్ ఆల్సో. ఈవెన్ ఎగ్ ఆల్సో. అసలు జొన్న రొట్టెలు ఈ మధ్య కాలంలో చాలా ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. సో ఇది ఈ జొన్న రొట్టెల వీడియో. హోప్ సో మీరు కూడా ఇలాంటి హెల్తీ డైట్ ఫుడ్ తిని మంచి ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.